శ్రీ సోమలింగేశ్వర స్వామి దేవాలయం దుర్కి. ఇది తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో కలదు. బాన్స్వాడకు 6 కిలోమీటర్లు. హైదరాబాద్ నుండి బాన్స్వాడ 180 కిలోమీటర్లు ఉంటుంది. మనం దుర్కి గ్రామంలోకి వెళ్ళినాక ఇంకా దాటుకొని 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. అక్కడ ఒక చెరువు ఉంటుంది. చెరువు కట్ట మీద వెళ్తూ ఉండాలి. చాలా పెద్ద చెరువు. చెరువులో మొత్తం కూడా ఏదో తామర చెట్ల లాంటి ఒక రకమైన నీటి చెట్లు వెడల్పైన ఆకులతో ఉంటాయి. తర్వాత ఈ యొక్క దుర్కి అనేది దుర్వాస మహర్షి తపస్సు చేసి తిరిగినటువంటి ప్రదేశం. ఈ యొక్క ఆలయం మనం వెళ్ళగానే వెనక భాగం చూస్తున్నాం. సాధారణంగా ఆలయంలోకి వెళ్ళగానే మనకు ముందు భాగం కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆలయం వెనక భాగం చూస్తాం ఎంటర్ కాగానే. దీనికి ఒక కథ కలదు. ఇక్కడ మహమ్మదీయుల పాలన కాలంలో ఇక్కడ ఆవుని బలి ఇవ్వాలని చూశారట. ఒక్కసారిగా ఇప్పుడు మనం చూస్తున్న గుడి గిర్రను తిరిగి ముఖం అటువైపుగా వెళ్ళింది. ఎక్కడైనా ఈ యొక్క గుడి వెనకాల కోనేరు లాంటివి ఉంటాయి, కానీ ఇక్కడ గుడి ముందు కోనేరు ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క గుడి తిరిగిపోవడం. అంటే ఉత్తరముఖంగా ఉన్నటువంటి ద్వారం దక్షిణముఖంగా తిరిగి ఉంటుంది. తెలంగాణలోని 5 స్వయంభు లింగాలలో ఇది ఒకటి. శివరాత్రి రోజున ఒక పాము వచ్చి శివలింగానికి పూజలు చేసి వెళ్తాదని ఇక్కడ ఆలయ పూజారి చెప్పడం జరిగింది. అందుకే ఆ సమయంలో ద్వారాన్ని, అంటే ఆలయ ద్వారాన్ని మూసివేస్తారట. ఆలయంలో ఒక శ్రీచక్రం కలదు. నేను ఎన్నో దేవాలయాలు తిరిగి చూసా, కానీ ఇక్కడ ఉన్నటువంటి అంత పెద్ద శ్రీచక్రం ఎక్కడ చూడలేదు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే శ్రీచక్రం ఎక్కడైనా కానీ గుడి లోపట్నో లేదంటే పై కప్పు భాగంలో ఉంటుంది, కానీ ఇక్కడ గుడి వెలుపల శ్రీచక్రం ఉండడం చూడొచ్చు. మనం కాసేపట్లో అది చూస్తాం. ఇది ఆ శ్రీచక్రం. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. అక్కడ ఉన్న గ్రామంలో పెద్దవారిని, ఆలయ పూజారిని అడిగాను ఎందుకు ఇలా ఉన్నది, అదేవిధంగా ఇంత పెద్దగా ఉన్నదని. కానీ వారి దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఇక్కడ దేవాలయం చుట్టూ కొన్ని శివలింగాలు ఉంటాయి. అయితే మధ్యలో ఉన్నటువంటి లింగము తిరగడానికి అనుకూలంగా ఉంటుంది. అక్కడ అలా భక్తులు తిప్పితే వారి కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. దేవాలయం ముందు శివలింగంతో పాటుగా స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని ప్రాచీన కాలంలో సోమభూపాలుడు అనే రాజు పాలించేవాడు. అతని పేరు మీదగానే సోమలింగేశ్వర స్వామి ఆలయం అని పేరు రావడం జరిగింది. మనం ఇక సోమలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందాం.
తర్వాత మనం గుడి ముందు ఉన్నటువంటి ఒక అందమైనటువంటి కోనేరును చూస్తాము. ఆ తర్వాత ఈ శివాలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఒక శివలింగం ఎప్పటికీ పెరుగుతూ ఉందట. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అది మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు చిన్నగా ఉండేది, తర్వాత పెరుగుతూ వచ్చిందని అది చూస్తాము. ఆ తర్వాత ఆ రావి చెట్టు కింద ఉన్నటువంటి రాహుకేతువులు నాగరూపాల్లో ఉంటారు, అవి చూస్తాం. అది చూడండి కోనేరు. ఇదే ఆ పెరుగుతున్నటువంటి శివలింగం. మరికొన్ని విషయాలు ఆలయ పూజారి దగ్గర తెలుసుకుందాం. శ్రీ సోమలింగేశ్వరాలయము. ఇక్కడ సోమభూపాలని రాజు పరిపాలించేవాడు కాబట్టి దీనికి సోమలింగేశ్వరాలయం పేరు వచ్చింది. ఇక్కడ పూర్వకము దీని ముఖద్వారం తూర్పుకు ఉండేది. అప్పుడు రజాకార్ జమాన్లో ఆవును కోస్తామని చెప్పి అప్పుడు వాళ్ళ ఆవును తీసుకొచ్చేసరికి దీని ముఖద్వారము పడమటికి తిరిగిందని చెప్పి మా పూర్వీకులు చెప్పేవారు. ఆ పడమటి తిరిగేసరికి వాళ్ళ ఆవును వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి గుడి వెనకాల ఉండేది గుండము, కాకపోతే తిరిగింది కాబట్టి గుడి ముందు గుండం వచ్చింది. ఇది పూర్వము 2000 సంవత్సరాల క్రితం నాటి ఆలయము, పురాతనంది, స్వయంభూలింగము. ఇక్కడ శివరాత్రికి నాడు రాత్రి 12 గంటలకి పాము తోక గుండంలో ఉంచి తల శిరస్సు శివునిపై నుంచి పూజ చేస్తుందని మా పెద్దలు చెప్పేవారు. అది ఇప్పుడు కూడా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. మేము రాత్రి 12 గంటలకు పూజ చేసి పోయి తర్వాత తెల్లవారి వచ్చేసరికి అక్కడ మొత్తం పూలు చిందరబందరై ఉంటాయి. అదొక మా నమ్మకము. ఇక్కడ కోరికలు ఖచ్చితంగా పెళ్లి కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు కొబ్బరికాయ కట్టి వెళ్తే తొందరలో 11 వారాలు తిరిగేలోపు వాళ్లకు చాలా అనుకున్నది అవుతుందని చెప్పి ఇక్కడ చాలామంది కోరికలు కోరుకుంటారు. ఇక్కడ సంతోష్ శర్మ స్వయంభూ ప్రధాన అర్చకులు. ఇక్కడ శ్రీచక్రం ఉంది. ఆ శ్రీచక్రము 1,00,000 గుడిలో ఒకటి ఉండేదట. ఆ గుడిలో ఆ ఒకటి మా సోమలింగేశ్వరం ఉంది. అది చాలా గర్వంగా మేము సంతోషిస్తున్నామని చెప్పుచున్నాం. ఇక్కడ పూర్వకం మా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఇక్కడ బయట ఒకటి కుడివైపు చిన్నగా రాతి వలె ఉండేది. అది ఒక 20 సంవత్సరాల నుంచి చాలా పైకొచ్చి దాని శివాలింగం ఆకారముగా ఏర్పడింది. అది మా ముందు అది మేము చూస్తూనే ఉన్నాము. అది మేము చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడవలసినటువంటి ఒక హనుమాన్ మందిర్ ఉంటుంది. ఆలయానికి ఎదురుగా కొద్ది దూరంలో ఉంటుంది. అది మనం కాసేపట్లో చూస్తాము. ఆలయం నుండి బయటికి వచ్చాక ఎదురుగా ఒక మండపం ఉంటుంది. మండపం కింద ఒక సొరంగ మార్గం ఉన్నదట. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పడం జరిగింది. గుడి ఎదురుగా కొద్ది దూరంలో ఉన్నటువంటి హనుమాన్ మందిర్.